టాలెంట్ భయంకరంగా ఉంటది. ఒక షోని సోలో యాంకర్‌గా ఆల్‌మోస్ట్ 3-4 అవర్స్ అని కూడా నుంచుని చేయగల కెపాసిటీ ఉంటది. కానీ ఎక్కడో అనుకున్నంత సక్సెస్ వచ్చిందా అంటే ఒక క్వెషన్ మార్క్ నాకే అనిపిస్తూ ఉంటది. సో, మీ విషయంలో మీకు అనుకున్నంత సక్సెస్ వచ్చిందా? ఇట్ డిపెండ్స్ బ్రో. అంటే అనుకున్నంత సక్సెస్ అంటే నీ మైండ్‌లో, నీ హార్ట్‌లో వాట్ ఈస్ సక్సెస్ అది వేరే. నా హార్ట్‌లో, నా మైండ్‌లో వాట్ ఈస్ సక్సెస్ అనేది డిఫరెంట్. హ్మ్. ఇట్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్. నేను నాలాగానే ఉండాలనుకుంటా. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నేను పడుకున్నప్పుడు యామ్ ఐ ఎ సాటిస్ఫైడ్ సోల్. ఇప్పుడు అందరూ చిరంజీవి అవ్వాలనే బయలుదేరారు. ఇంటి నుంచి నేను ఏదో రోజు మెగాస్టార్ చిరంజీవి అంతటోడిని కావాలి అని. అందరికి కుదరలేదు. ఇన్‌ఫాక్ట్ ఎవరికీ కుదరలేదు. సో ఫర్ మీ ఎవ్వడు సక్సెస్ అవ్వలేదు అనొచ్చా నేను? లేదు. వాళ్ళ దాంట్లో వాళ్ళ దీంట్లో సక్సెస్ ఉన్నారు. ఐ యామ్ హ్యాపీ టుడే. ఐ హావ్ బికమ్ నేను యంగ్‌స్టర్‌గా ఇంటర్మీడియేట్, బీటెక్ ఎలా ఆడుతూ, పాడుతూ ఇంతవరకు వస్తం లేదని డౌట్. నాకెందుకు మా ఇంట్లోళ్ళకే నమ్మకం లేకుండే. అరే వీడు ఒక రోజు సంపాదిస్తాడు, వీడికి ఒక రోజు సొంత ఇల్లు ఉంటది అని లేకుండే. సో ఆ విధంగా చూస్తే ఐఎమ్ సక్సెస్ఫుల్. సో హూ డిఫైన్స్ వాట్ ఈస్ సక్సెస్? అకార్డింగ్ టు మీ ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్. అకార్డింగ్ టు యూ సంథింగ్ ఎల్స్. ఇప్పుడు నా ఫ్యాన్స్ నన్ను ఇష్టపడే వాళ్ళు ఏదో కోరుకుంటున్నారని చెప్పేసి నేను పిచ్చి పిచ్చి ఏదో చేసి ఎందుకు ఏమి ఐఎమ్ బ్యాలెన్స్ టుడే. ఐఎమ్ ఆల్ రైట్.